ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం రత్నగిరిపై ఎన్నో చూడదగ్గ చెప్పుకోదగ్గ విశేషాలున్నాయి. సత్యదేవుని ఆలయంలో రెండంతస్తుల ఆలయ నిర్మాణం, ఏకశిలపై శివకేశవులు ఇద్దరు కొలువు తీరడం, మహావైకుంఠ నారాయణ యంత్రం, ఆలయం వెలుపల సూర్య గడియారం, చివరగా సత్యదేవుని ప్రసాదం, ఇలా అన్ని ప్రత్యేకతలే. ఈ ప్రసాదం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు అన్నవరం మీదుగా వెళ్లేవాళ్లు తప్పనిసరిగా ఆలయాన్ని దర్శించుకుంటారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న సత్యదేవుని ప్రసాదం ఎలా తయారు చేస్తారు, దీని చరిత్ర ఏంటనేది మా ప్రతినిధి అందిస్తారు. అన్నవరం పేరు చెప్తే సత్యదేవుని భక్తుల హృదయాలు భక్తి పారవస్యంతో ఉప్పొంగుతాయి. అన్నవరం సత్యదేవుడి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇక్కడ దొరికే ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అన్నవరం వచ్చిన ప్రతి భక్తుడు దర్శనం తర్వాత ఇచ్చే ప్రాముఖ్యత ప్రసాదానికే. అసలు ఇంత విశిష్టత కలిగిన ప్రసాదం ఎలా తయారు చేస్తారనేది తెలుసుకున్నాం రండి. శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో స్వామివారి యొక్క ప్రసాదం ఒక విశిష్టమైనటువంటిది. ఈ ప్రసాదం గురించి చెప్పాలి అనుకుంటే మనం ఎన్నిసార్లు తిన్నా అది అమృతం కంటే ఎంతో రుచిగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ తయారు చేసే వంటస్వాములనే కొండ దిగి కిందన తయారు చేయించి అవే పదార్థాలు అవే వంటస్వాములు ఆ పొయ్యి అవి కూడా కింద ఏర్పాటు చేసి కొండ దిగువన ఏర్పాటు చేసి తయారు చేయించడం లోగడ జరిగింది ఇదివరకు. అయినప్పటికీ కొండ మీద ఉన్నటువంటి ఆ ప్రసాదం యొక్క రుచి ఈ ప్రసాదానికి రాలేదు. అవే వంటస్వాములు అవే సామగ్రి అవన్నీ కూడా వాడినప్పటికీ కూడా అదేమిటంటే క్షేత్ర ప్రాశస్త్యం, క్షేత్ర మహిమ, స్వామివారి యొక్క మహిమ అదంతా కూడా. ఇంతటికి పూర్వంలో కూడా చాలా పూర్వంలో ఈ కొండ మీదకి వచ్చి వ్రతం చేసుకునేటప్పుడు అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు నాకు ఆకలేస్తోంది నాకు ఆకలేస్తోంది నైవేద్యం పెట్టండి అని అడిగేవారుట. అప్పుడు ఈ ప్రసాదం వారికి ఇస్తే వారు ఆ ప్రసాదాన్ని తీసుకుని అక్కడ అంతర్ధానం అయ్యేవారట. ఇది చాలా కాలం క్రితం ఇక్కడ ఒక కథగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి సత్యనారాయణ స్వామి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించేవారని ఈ ఊరిలో కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి ఈ ప్రసాదానికి చాలా ఎంతో విశిష్టత ఉన్నది, ఎంతో మహిమ ఉన్నది. ప్రతివారు కూడా అంటే చెప్పుకుంటే అతిశయోక్తిగా ఉంటుంది. పివి నరసింహారావు గారు ప్రసాదాన్ని ఎలా తినాలో కూడా వారు చెప్పారు. ఇక్కడికి వచ్చి ప్రసాదం తిని చెయ్య కడుక్కోకూడదుట, దాన్ని ఇలా నోటితోటి ప్రతి వేలు కూడా నాకాలిట. ఇక్కడ ప్రసాదం యొక్క విశిష్టత అని వారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇందులో కథలో చెప్పినట్టుగా ఈ గోధుమస్య చూర్ణం, గోధుమ నూక, తర్వాత ఈ చక్కెర, నెయ్యి మొదలగు సుగంధ ద్రవ్యాలతోటి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అయినప్పటికీ కూడా ఇక్కడ కొండ మీద తయారు చేసిన ప్రసాదానికే ఈ విశిష్టత ఉన్నది. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది చాలా చోట్ల ప్రయత్నం చేసి చూశారు. అనేక ప్రాంతాలలో ఇంకా దీనికంటే కూడా బాగా చేయాలనేటట్టుగా కూడా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఈ రుచి కానీ ఈ మహిమ కానీ వారు ఎక్కడా కనుగొనలేకపోయారు. అదంతా కూడా ఈ అన్నవర స్వామి యొక్క ఈ అన్నవర క్షేత్రం యొక్క మహిమ అనక తప్పదు. అంచేత ఈ ప్రసాదాన్ని స్వీకరించి కథలో కూడా ఒక విశేషాన్ని చెబుతారు. మనం కథ వ్రతం అది కూడా చేసుకున్నా అలాగే వ్రతాన్ని చూసినా సరే ఫలితమే వస్తుంది. అయినప్పటికీ ప్రసాదం సంత్యజ్య, ప్రసాదాన్ని విడిచిపెట్టి మహారాజు అనేక కష్టాలని పొందాడని, ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వలనే ఆయనకి కష్టాలన్నీ పోయాయని కూడా చెప్పబడుతోంది. అందువల్ల కథకి అక్కడ వ్రతానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అలాగే ఈ ప్రసాదానికి కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ మనకి ఏదైనా సందర్భంలో వ్రతం చేసుకోవడానికి కుదరకపోయినా అటు ఇటు వెళ్ళడంలో మార్గమధ్యంలో కూడా జనులందరూ కూడా ఇక్కడ ఆగి ప్రసాదాన్ని తీసుకుని ప్రసాదాన్ని స్వీకరించడానికి గల కారణం ఏమిటంటే అది వ్రతం చేసుకున్న ఫలితం వస్తుందని, వ్రతం చేసుకోలేకపోయినా ఈ ప్రసాదాన్ని తిని స్వామి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందాలనేటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అదే కథలో కూడా ఆ విషయాన్నే చెప్పబడింది. వ్రతం పూర్తి చేసి ప్రసాదం తినకుండా ఉండకూడదు, ప్రసాదం కూడా తినాలి, తిన్న తర్వాతనే వ్రతం సంపూర్ణమవుతుంది అని చెప్పబడుతోంది. అందువల్ల ఈ క్షేత్ర చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి భాగం ఏమిటంటే ఈ ప్రసాదానికి చాలా చరిత్ర ఉన్నది. ఈ ప్రసాదాన్ని మనకి అనేక రకాలుగా కూడా భంగి అనేటువంటి దాంట్లో కూడా మనకి దేవస్థానం వారు మనకి లభింపచేస్తున్నారు. దానికంటే కూడా ఈ గోధుమ నూక ప్రసాదమే మనకి చాలా రుచికరంగా ఉంటుంది, చాలా దివ్యమైనటువంటి అమృతతుల్యంగా ఉంటుంది. ఓం శ్రీ సత్యదేవాయ నమః. అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం భూతాది విభాగం అనగా ప్రసాదం తయారీ విభాగం నుంచి ఆర్ మధుబాబు అని ప్రసాదం వంటస్వామిని మాట్లాడుతున్నానండి.
ఇక్కడ ప్రతినిత్యం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి అత్యంత నియమనిష్టలతో శుచి శుభ్రతతో సుమారు 10 మంది వరకు బ్రాహ్మణ వంట స్వాములు ప్రతినిత్యం ప్రసాదం తయారు చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ గోధుమ నూక ప్రసాదం అత్యంత విశిష్టమైనదండి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ప్రసాదం గోధుమ నూక ప్రసాదం అండి. అతి ప్రాచీనంగా దీనికి మామూలుగా ప్యాకింగ్లో కూడా మనకి విస్తరాకులో ప్రసాదం పెట్టి వితరణ చేయడం ఇక్కడ విశిష్టమైన జరుగుతూ ఉంటుందండి. గోధుమ నూక ప్రసాదం అత్యంత ప్రీతికరమైంది స్వామివారికి అండి. దీనికి ప్రతినిత్యం సుమారు 10 మంది వంట స్వాములు తెల్లవారుజామున వచ్చి ఆ రోజు ఎంతవరకు ప్రసాదం తయారు చేయాలో సుమారు ఒక కళాయి ప్రసాదం 80 కేజీల ప్రసాదం దిగుబడి జరుగుతూ ఉంటుందండి. దీనికి గోధుమ నూక, పంచదార, నెయ్యి, యాలకుల పొడి ప్రత్యేకించి దీనికి నివేదించడం జరుగుతూ ఉంటుందండి. దీనికి సుమారు రోజుకి 80 నుంచి 160 కళాయిల వరకు కూడా ప్రసాదం తయారు చేయడం ప్రతినిత్యం జరుగుతూ ఉంటుందండి. అదే అత్యంత విశిష్టమైన రోజుల్లో అనగా స్వామివారికి కార్తీక మాసం, శ్రావణ మాసం, వైశాఖ మాసం ఇటువంటి ప్రత్యేక పర్వదినాల్లో కూడా అత్యంత విశిష్టంగా తయారు చేయడం జరుగుతుంటుంది. సుమారు 200 దగ్గర నుంచి 350 కళాయిల వరకు కూడా ప్రతినిత్యం తయారు చేయవలసిన అవసరం ఉంటుందండి. దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అత్యంత విశిష్టంగా తీసుకోబడుతున్నదండి. భక్తులకి సౌకర్యార్థం ఇక్కడ కొండ మీద 2 కౌంటర్లు పెట్టి ఈ కౌంటర్లో ప్రసాదం అమ్మడం జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా కొండ దిగువన ఒక ప్రసాదం కౌంటర్ ఉన్నదండి. అదేవిధంగా బైపాస్ రోడ్ నందు నమూనా ఆలయం నందు ప్రతినిత్యం కూడా 40,000 నుంచి 80,000 వరకు కూడా ప్రసాదం ప్యాకెట్లు అమ్మడం జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ తయారు చేసి ప్రసాదం ఇక్కడ చాలా విశిష్టంగా ఇక్కడ ఉన్న రుచి శుచి మరి ఎక్కడ కూడా ఈ గోధుమ నూక ప్రసాదానికి అంత ప్రత్యేకత లేదండి. ఈ అన్నవరం క్షేత్రంలోనే దొరికి ప్రసాదం మాత్రమే అంత విశిష్టత ఉంటుందండి. నేను దుర్గా నుంచి వచ్చాను. గత 32 సంవత్సరాల బట్టి నుంచి ప్రసాదం కనీసం నెలకు ఒకసారి వచ్చి తీసుకుంటానండి. దర్శన నిమిత్తం వచ్చి తీసుకుంటాను. ఇటువంటి ప్రసాదం మనం యావత్ భారతదేశంలో ఎక్కడ తిరిగినా సరే దొరకదండి. ఇందులో కలిసి యాలకులని, ఆవు నెయ్యి, సుగంధ ద్రవ్యాలు అన్ని రకాలు వేసి చాలా చక్కగా చేస్తారండి. కానీ నెలకోసారి ఈ ప్రసాదం తినకపోతే మనసాగదండి. నాకు అంత గొప్పగా ఉంటుందండి ఈ ప్రసాదం. అదండి విషయం. ఈ సత్యానంద ప్రసాదం కోసం ఇంక వేరేగా చెప్పగలదండి. ఈ ప్రసాదం మన ఇంటికాడ ఏ విధంగా వేసినా ఇంకా ద్రవ్యాలు ఎక్కువ వేసినా సరే ఈ రుచి అంటే రాదండి. నా ఇల్లు రేపే గృహప్రవేశం అండి. కనీసం సత్యానంద ప్రసాదం శాంపుల్కైనా పట్టుకెళ్తారని నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు తీసుకెళ్తున్నాను. కొద్దిగా తీసుకెళ్తున్నానండి. వంట బ్రాహ్మణులు చేసినా ఎన్ని రకాలు చేసినా కనీసం ఇక్కడ బ్రాహ్మణులు వచ్చి చేసినా సరే ఆ రుచి రాదండి. అక్కడ ఈ బ్రాహ్మణులు ఈ యొక్క ద్రవ్యాలు ఉపయోగించినా సరే మన ఇంటికాడ ఈ టైప్లో రుచి రాదండి. అదంతా సత్యదేవుడు మహత్యం అని మేము కోరుకుంటున్నాం. పూర్తిగా తయారైన తర్వాత సత్యదేవుని ప్రసాదం ఇది విస్తరాకుల్లోనే ఇది ఇలా ప్యాక్ చేయడం జరుగుతుంది. దీన్ని చూస్తూనే నోరు ఊరుతుంది. అన్నవరం వచ్చే భక్తులు కొంతమంది ప్రసాదం కొనుక్కోవడానికి కూడా అన్నవరం వస్తుంటారు. ఇది అన్నవరం ప్రసాదం విశిష్టత. సుమారు 6 కౌంటర్ల ద్వారా సత్యదేవుని ప్రసాదం అయితే భక్తులకు అందుతుంది. 24 గంటలు ఈ జాతీయ రహదారి మీద ప్రయాణం చేసే భక్తులకైతే ఈ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. దీన్ని వివిధ సుగంధ ద్రవ్యాలతో ఈ ప్రసాదాన్ని ఎంతో శుచి శుభ్రతలతో తయారు చేస్తారు. భక్తులు ఎంతో ఇష్టంగా ఈ ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తారు. మెగా9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ అన్నవరం నుంచి.